పోటీ చేసిన ఎంపీలు ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి కేసులు ఎవరికీ లేవు. రెండోది లోకేష్ గారి గురించి చెప్పారు. లోకేష్ గారి గురించి చెప్పిన కేసులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టినటువంటి కేసులే. ఆ కేసులు ఏంటో కూడా కేసుల గురించి లిస్టు వాటి గురించి కావాలంటే తర్వాత డిబేట్ చేస్తాను, ఎందుకంటే ఇది డైవర్ట్ అవ్వకూడదు కాబట్టి నేను దీని వరకే కన్ఫర్మ్ అవుతాను. ఇప్పుడు జరిగినటువంటి కేసు ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకెళ్లి టార్చర్ చేసి చంపారు అనేటువంటిది అభియోగం. ఆ అభియోగం పైన ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి కేసు నమోదు చేశారు, ఎఫ్ఐఆర్ కూడా పెట్టారు. దాంట్లో 1274 అనేటువంటి ఒక కేసు, అంటే కస్టోడియల్ టార్చర్కి సంబంధించి, అలాగనే 1276 అది కూడా కస్టోడియల్ టార్చర్ వాటికి సంబంధించి. తర్వాత BNS 103(1) హత్య లేదా చనిపోయాడనే అనుమానం, హత్య లేదా చనిపోయాడనేటువంటి అనుమానం ఉన్నప్పుడు కూడా ఈ సెక్షన్ పెడతారు. రెండోది BNS 238 అంటే కస్టడీలో చనిపోయినా కానీ లేదా ఏదైనా ఇన్సిడెంట్ ఇటువంటి జరిగినప్పుడు దానిపైన విచారణ, మెజిస్టీరియల్ విచారణ చేయాలా, దానికి అంటే దీంట్లో శిక్ష ఉండదు, విచారణ ఏ విధంగా చేయాలి, ఎవరు చేయాలనేటువంటి దానిపైన ఈ సెక్షన్ మనకి చూపిస్తూ ఉంటుంది. ఇంట్లో కీలకంగా ఏంటంటే, ఒకటి ఇవాళ ఇద్దరు వ్యక్తుల మధ్య, అంటే ఇద్దరు కాపు కులస్తులే, ఎవరు చనిపోయినటువంటి వారు. కులం తీసుకురాకండి సార్, కులం మీద నడుస్తుంది రాజకీయం సార్, ఒక్కటేనండి, కులం మీదే నడుస్తా ఉంది, కులాన్నే వీళ్ళు రెచ్చగొడతా ఉన్నారు. కులాల మధ్య కుంపటి పెట్టేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పోయిన రోజు నుంచి జరుగుతూనే ఉంది. కాబట్టి కులం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గురించి మాట్లాడటం చాలా కష్టం, ఎందుకంటే వాళ్ళ కులం తప్ప ఇంకోటి మాట్లాడలేదు. వాళ్ళ టార్గెట్ మొత్తం కూడా ఈ రోజున కాపు కమ్యూనిటీ అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారికి 100% వెన్నుదన్నుగా ఉంది. కాబట్టి ఆ కమ్యూనిటీని దూరం చేయాలనేటువంటి కుట్ర తప్ప వీళ్ళ దగ్గర ఇంకా రెండో ఎజెండానే లేదు. ఒకటి, ఇప్పుడు వీళ్ళు చెప్తా ఉన్నారు ఇద్దరు మధ్య కేసు నడుస్తూ ఉందండి. ఒకళ్ళు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, ఎవరంటే ఒక అతను చంపేసి నేను ఎలా చంపాను వీడియో పెట్టినటువంటి వ్యక్తి, అదేవిధంగా ఒక పాపని మైనర్ బాలికని రేప్ చేసి, అదేవిధంగా ఆ పాపకి సంబంధించిన అంశంలో వాళ్ళ తండ్రి దీనికి సంబంధించి జరిగినటువంటి అవమానానికి సంబంధించిన దాంట్లో చనిపోయినటువంటి, అంటే ఒక క్రిమినల్ ఒక పోలీసు. ఇప్పుడు పోలీసుకి సంబంధించినటువంటి అంశంలో చట్ట విరుద్ధంగా బిహేవ్ చేశాడు కాబట్టి ఎవరికి కూడా నేరస్తుడైనా కామన్ మ్యాన్కైనా కొన్ని హక్కులు ఉంటాయి. వారిని ఎటువంటి విధంగా కూడా పోలీస్ టార్చర్ కానీ కొట్టడం కానీ ఎటువంటి చేసినా కానీ అతను కూడా నేరస్తుడు అవుతాడు. కానీ ఇవాళ ఆ సీఏని మేమే వెనకేసుకురాలేదు. ఏ సెక్షన్లు పెట్టాలో చట్టపరంగా అన్ని సెక్షన్లు, లైఫ్తో పాటు అవసరమైతే ఉరిశిక్ష అయినా పడేటువంటి పెద్ద పెద్ద సెక్షన్లు పెట్టి ఎవరు ఇక్కడ వెనకేసుకొని రావట్లేదు. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే, విచారణ న్యాయబద్ధంగా జరగాలనేటువంటి ఆలోచనలో మేము ఈరోజున ప్రభుత్వం కేసు పెట్టింది, వారిపైన విచారణ కొనసాగుతూ ఉంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ ఏంటంటే, వాళ్ళలాగా ఒక హత్య చేసినటువంటి వ్యక్తి పైన ఇమ్మీడియట్ గా మర్డర్ కేసు కూడా పెట్టకుండా 48 గంటలు అతను విందులకి విహారాలకి తిరిగిన తర్వాత అతను ఒక్కడిపైనే హత్య కేసు పెట్టి ఆయన్ని తీసుకొచ్చి గౌరవప్రదంగా గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్సీ గారికి అని చెప్పి మాట్లాడేటువంటి పోలీస్ వ్యవస్థ ఇక్కడ లేదు. అదేవిధంగా అనేకమైనటువంటి అంశాలు చెప్తున్నారు పోలీస్ కస్టడీ. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్వయంగా డీజీపీనే కోర్టుకు పిలిచి చట్టాలు చదివించినటువంటి పోలీసు వ్యవస్థ ఆ రోజున చేసినటువంటి అకృత్యాలు. కానీ ఇక్కడ మా ప్రభుత్వంలో ఏ విధంగా కూడా పోలీసు తప్పు చేసినా కామన్ మాట సుప్రీంకోర్టుకి వీలు చూసుకోలేదండి. విజయ్ కిరణ్ గారు, అక్కడ బోల్డంతమంది పోలీస్ ఆఫీసర్స్ వచ్చి అట్టాగే బోనెక్కి, అయ్యా మీరు అడిగినట్టుకు మేము సమాధానం చెప్తాం, ఇది రెగ్యులర్గా మన స్టేట్లో కూడా జరుగుతున్నవే, ఇదేం పెద్ద వ్యవహారం కాదు. మీరు చెప్పేది గౌతమ్ సవాంగ్, మీరు చెప్పేది నాకు తెలుసా, గౌతమ్ సవాంగ్ గురించి చెప్తున్నారు, జరుగుతూనే ఉంటాయి ఇవి. మీకు ఒకవేళ అప్పుడు జరిగిన అన్ని మంచి పనులను అనిపిస్తే మీ ఇష్టం, దానికి ఎవరు మనం ఏం చేయాలి. మంచి పనులు అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్పుకున్నాడు, గౌతమ్ సవాంగ్ చెప్పుకున్నాడు, అందరూ చెప్పుకున్నారు. దాడి చేస్తే విజయకరణ అన్న ఒక్కటే క్వశ్చన్ అడుగుతా, సమాధానం చెప్పండి. మీ మీద ఇంత పెద్ద ఎత్తున ఆరోపణ వస్తే మీరు చేతులు దులిపేసుకోవచ్చు కదా, సిబిఐ ఎంక్వైరీకి ఇద్దాము ఇప్పుడు, ఎందుకంటే రాష్ట్ర పోలీసుల మీద ఇంత ఆరోపణలు వచ్చినాయి. రాష్ట్ర పోలీసు సిపిగా ఉన్నటువంటి రాజశేఖర బాబు తెలియకుండా టాస్క్ ఫోర్స్ వెళ్ళి తీసుకురారు. టాస్క్ ఫోర్స్ ఎవరి ఆధ్వర్యంలో పనిచేసిద్ది? కానిస్టేబుల్ ఆధ్వర్యంలోనో లేదంటే నార్మల్ సిఐ ఆధ్వర్యంలోనో పనిచేయదు, సిపి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకొని వచ్చారనేది క్లియర్. అంతవరకు ఈ 2-3 రోజుల్లో సిట్ దర్యాప్తులో తేలింది. అది తీసుకొని వచ్చి వాళ్ళు కృష్ణలంక పోలీస్ స్టేషన్ అప్పచెప్పారని చెబుతున్నారు. ఇప్పుడు విచారణ చేస్తున్నారు అదే మన పోలీసు. రోజు రెడ్ బుక్ కింద పనిచేస్తున్న పోలీసే
విచారణ చేస్తారంటే ఎక్కడ న్యాయం జరిగిద్ది? అవునండి మా తప్పేం లేదు, అతను మేము ఎంక్వైరీ సిబిఐకి ఇస్తామని చెప్పి మీరు అంటే ఏముండదు కదా. మీరు ఆగండి, ఆయన మాట్లాడండి. సార్, విజయకిరణ్ గారు. ఇద్దరి మధ్య కేసు నడుస్తా ఉంది. ఈ కేసు సంబంధించి విచారణ జరుగుతా ఉంది. బలమైనటువంటి చట్టాలను ఉపయోగించి కేసు రిజిస్టర్ చేసి మీరు ఇక్కడ ఇంకోటి వెంకటరెడ్డి గారు అడిగిన దానికి కూడా సమాధానం ఏంటంటే ఆ ఎఫ్ఐఆర్ లో మెజిస్ట్రేరియల్ ఎంక్వైరీకి సంబంధించిన చట్టం కూడా ఉంది. ఈ రోజు సిట్టే ఉంటుందా, రేపు మీరు అన్నట్టు సిబిఐయా లేకపోతే మెజిస్ట్రేట్ తో జరిగింది అనేటువంటిది కూడా మీరు రాబోయే రోజుల్లో డెవలప్మెంట్స్ చూడండి. ఇవాళ ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసాం, సిట్ ఏర్పాటు చేసాం. దీనిపైన ఉన్నతమైనటువంటి విచారణ ఏ అవసరమో అవన్నీ కూడా ఖచ్చితంగా చేసి తప్పు చేసిన వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటది. ఒకటి. రెండోది, ఇక్కడ ఇద్దరి మధ్య జరుగుతా ఉంది. ఒక నేర ప్రవృత్తి కలిగినటువంటి ఒక వ్యక్తి, ఒక పోలీస్ ఆఫీసర్ మధ్య. పోలీస్ ఆఫీసర్ కూడా చట్టవిరుద్ధంగా పనిచేశాడు కాబట్టి అతను కూడా ఈ రోజున ముద్దాయ్యాడు. అయితే ఇవాళ ప్రభుత్వం ఎవరి టర్న్ తీసుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఒక హత్య కేసులో తీవ్రమైనటువంటి ఆరోపణలు, అదేవిధంగా ఒక పసిబాలికని రేప్ చేసినటువంటి కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నేను ఇందాక మీరు అన్నా కూడా నేను అడ్డుపడ్డా. మరొకసారి నిరూపితమైంది. అండగా నిలబడేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను అడిగిన సమాధానం చెప్పండి. మాట్లాడితే క్రిమినల్ పెట్టుకోని నువ్వు క్రిమినల్ గురించి మాట్లాడు. వెంకటేష్ నేను ఫస్ట్ ఒకసారి అంటే ఊరుకున్నా, స్పందించలా. మాట్లాడితే క్రిమినల్ దగ్గరికి వెళ్ళారు. ఆ క్రిమినల్ కుటుంబాన్ని ఎందుకు చంద్రబాబు నాయుడు పిలిపించుకున్నాడు? క్రిమినల్ కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పిలిపించుకొని ఎంక్వైరీ చేశారు? మరి అడగొట్ట కొంప అన్నాడు. మీదేం కొంప? మీది ఎక్కడ కొంప? మీదే కొంప? మీ కరకట్ట కొంపను పిలిపించుకున్నారా? కొంచెం పిలిపించుకుంది. గౌరవంగా నువ్వు ఎన్ని మాటనే సైలెంట్ గా విన్నా. క్రిమినల్ అయితే ఆ క్రిమినల్ తల్లిని, ఆ క్రిమినల్ మేనమావని ఇంటికి ఎందుకు పిలిపించుకున్నారు? వెంకటేష్ గారు మాట్లాడతారు. ఓకే, విజయ్ కిరణ్. క్రిమినల్ ఎందుకు మీరు వెంకటరెడ్డి గారు మాట్లాడినప్పుడు నేను అదే మీ ఇష్టం అన్నట్టు మాట్లాడుతూ కుదరదు. ఇక్కడ మీ ఆఫీస్ లో కూర్చొని భయం చేసుకొని చెక్క భయం ఇట్లా కొట్టుతాడు, మీరు కూడా ఇట్లా కొట్టుతారు. వెంకటరెడ్డి గారు ఆయన మాట్లాడియండి. మాట్లాడితే క్రిమినల్ దగ్గరికి వెళ్ళారు. ఎవడండి క్రిమినల్? మీ టర్న్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. ఇంకా వెంకటేష్ మరి ఆ క్రిమినల్ కుటుంబాన్ని ఎందుకు పిలుచుకున్నారు వీళ్ళు? సార్ ఆయన చెప్తారు కదా ఎందుకు పిలిచారు. ఏమంటే ఎందుకు పిలిచారు ఆయన అడుగుతున్నారు కదా, చెప్పండి. ఎవరు సార్? ఆవిడ విజయలక్ష్మి గారిని వారి మేము క్రిమినల్ ఇంటికి వెళ్ళాం, మీరు క్రిమినల్ డైరెక్ట్ గా క్రిమినల్ కుటుంబాన్ని పిలిపించుకున్నారు. చూసాం మేము, ఆమెను బాధితురాలుగా చూసాం, ఆమెకు అండగా ఇప్పుడు వచ్చింది మీ నోట్లో నుంచి అసలు విషయం. అక్కడ క్రిమినల్ ఇంకొకటి కాదు, బాధితులు. ఇప్పుడు అన్నారు కదా బాధితులు. వెంకటేష్ గారు మాట్లాడాలి. వెంకటేష్ గారు ఇప్పుడు వెంకటేష్ గారు లేటెస్ట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? మేము విజయవాడ వాళ్ళం కాదు, మీరు విజయవాడలో ఉన్నారు. కృష్ణలంక అనే ప్రాంతంలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ వీటిని నిరోధించి, నియంత్రించి, తొక్క తీసి, నార తీసి ఇలా రకరకాల